తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో విశిష్టతలు కలిగిన పురాతన ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. యుగాల చరిత్రను తమలో దాచుకొని భక్తి సౌరభాలు వెదజల్లుతూ నేటికి తమ ప్రత్యేకతను చాటుకుంటున్న క్షేత్రాలు చాలానే ఉన్నాయి. అలాంటి విశిష్ట ఆలయమే శ్రీ ముక్తిరామలింగేశ్వర స్వామి ఆలయం. కడప జిల్లా ప్రొద్దుటూరులో కొలువైన ఈ ఆలయం ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం రండి. లంకాధిపతి అయిన రావణ వధ అనంతరం శ్రీరాముడు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే రాముడిని ఒక పిల్లి వెంబడించసాగింది. పిల్లి తనను ఎందుకు వెంబడిస్తుందో అర్థం కాని రాముడు వశిష్ఠుణ్ణి అడుగుతాడు. కులగురువైన వశిష్ఠుడు బ్రాహ్మణుడైన రావణ్ణి చంపిన బ్రహ్మహత్యా పాపం పిల్లి రూపంలో వెంబడిస్తోందని మహాదేవుడైన శివుణ్ణి అర్చిస్తే పాప పరిహారం లభిస్తుందని చెబుతాడు. శ్రీరాముడు దండకారణ్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకున్నాడు. కానీ పినాకిని నది తీరాన గల ఈ ప్రాంతాన్ని పవిత్రమైన నదిగా భావించి ఇక్కడే శివలింగం ప్రతిష్ఠ చేయాలని నిశ్చయించుకున్నాడు. ముహూర్తాన్ని నిర్ణయించి కాశీ నుంచి శివలింగాన్ని తెమ్మని హనుమంతుణ్ణి పంపాడు. హనుమ సకాలంలో తిరిగి రాలేకపోయాడు. దాంతో రాముడే పెన్నా నదిలోని ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించి శివార్చన పూర్తి చేశాడు. కాశీ నుంచి ఆలస్యంగా తిరిగొచ్చిన హనుమంతుడు అది చూసి నొచ్చుకున్నాడు. దాంతో శ్రీరాముడు అతడికి సంతోషం కలిగేటట్లు సైకత లింగానికి ఎదురుగా కొంత దూరంలో హనుమంతుడు కాశీ నుంచి తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అందుకే ఆ క్షేత్రాల్ని రామలింగేశ్వర క్షేత్రం, హనుమ క్షేత్రం అని పిలుస్తారు. రాముడి మొదటి పూజ కాశీ లింగానికి, తరువాతి పూజ సైకత లింగానికి జరిగేటట్లు అనుగ్రహించాడు. ఈ ప్రతిష్టలైన తర్వాత పిల్లి పెన్నా నది ఒడ్డుదాకా నడిచి అదృశ్యమైందని స్థల పురాణం. పిల్లి పాదాల గుర్తులు ఇప్పటికీ అక్కడ ఉన్నాయంటారు. పిల్లి నదిలో దిగిన చోటును పిల్లి గుండం అంటారు. రామలింగేశ్వర స్వామికి పక్కన జగన్మాత రాజరాజేశ్వరి అమ్మవారిగా పూజలందుకుంటున్నారు. జగద్గురు ఆదిశంకరాచార్య ఈ క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారి సన్నిధిలో శ్రీచక్రం ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. చైత్రమాసంలో పౌర్ణమి నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక సోమవారంలో భక్తులు విశేషంగా వస్తారు. ఈ ఆలయానికి పక్కన, వెనుక 2 మునులు ఆలయాలున్నాయి. ఈ క్షేత్రంలో శివలింగ ప్రతిష్ఠితతో రాముడు బ్రహ్మణ హత్య ప్రాకం సంబంధించి విముక్తిని పొందాడు. అందుకే ఈ క్షేత్రాన్ని ముక్తిరామేశ్వరం అంటారు. శాసనాల ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయం మీద 5 అంతస్తుల గోపురం నిర్మించారు. గోపురం చుట్టూ చెక్కిన అనేక మంది దేవతల అందమైన విగ్రహాలు ఆనాటి శిల్పుల పనితనాన్ని, సామర్థ్యాన్ని చెప్పకనే చెప్తాయి. స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు శివలింగాన్ని ప్రొద్దు పొడవక ముందే ఇసుకతో తయారు చేసి ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఊరిని ప్రొద్దుటూరు అంటారు. ఈ క్షేత్రంలో దైవం లింగ రూపంలో ఉండే శ్రీ రామలింగేశ్వరుడు, ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించింది శ్రీరాముడు. అందుకే దీనికి రామేశ్వరం అని పేరు. 56 అంగుళాల ఎత్తుండే ఈ లింగం మీద శ్రీరాముడి వేలిముద్రలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ క్షేత్రానికి ఎదురుగా హనుమత్ లింగేశ్వర క్షేత్రం ఉంది. హనుమంతుడు కాశీ నుంచి తీసుకువచ్చిన శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించింది ఇక్కడే. భక్తులు మొదట హనుమత్ లింగానికి పూజలు చేసి తర్వాత ముక్తిరామలింగేశ్వర స్వామిని దర్శిస్తారు. ముక్తిరామలింగేశ్వర ఆలయం సువిశాలమైన స్థలంలో నిర్మించిన పెద్ద ఆలయం. అందమైన శిల్పాలలో అలరారే 5 అంతస్తుల రాజగోపురం చూపరులకు కనువిందు చేస్తుంది. ఈ ఆలయం చుట్టూ రక్షణ కోసం నిర్మించిన తలుపులలో బలమైన గోడలున్నాయి. ఈ ఆలయ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడని ప్రతీతి. కుమారస్వామి, దుర్గాదేవి, నాట్య గణపతి, శివపార్వతులు, గరుడ వాహనం మీద ఉండే విష్ణువు, కాళియ మర్దనం చేసే కృష్ణుడు మొదలైన విగ్రహాలు పూర్వకాలపు శిల్పులు కళా నైపుణ్యానికి నిదర్శనలుగా ఉంటాయి.
ఈ ఆలయంలోని కోనేరు నుంచి కాశీ క్షేత్రానికి రహస్య మార్గం ఉందని, శివపూజ అనంతరం రాముడు ఆ రహస్య మార్గం గుండా కాశీకి వెళ్లి విశ్వేశ్వర దర్శనం చేసుకుని అయోధ్య వెళ్లాడని చెప్తుంటారు.